రక్షక తంత్రాలు రక్షక తంత్రాలు సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజమ్స్. ఒత్తిడి, అవమానాల నుండి మన అహాన్ని రక్షించుకునే అదృశ్య కవచాలే రక్షక తంత్రాలు. రక్షక తంత్రాల గురించి అనే పదాన్ని గురించి మొట్టమొదట వాడిన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించినది సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా. రక్షక తంత్రాల పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒత్తిడి, సంఘర్షణ నుంచి కుంఠనం నుంచి వ్యాకులత నుంచి మనోరుగ్మత ఏర్పడుతుంది. వ్యక్తులు అనేక పద్ధతులు చేతనంగాను అచేతనంగాను అనుసరిస్తారు. ఈ పద్ధతులనే ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అన్నాడు. ఫ్రాయిడ్ రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తిని అగౌరవం నుండి, అపరాధ భావన నుండి రక్షిస్తుంది. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో ఉన్నటువంటి మాట. అదేవిధంగా ఇవి వ్యక్తి యొక్క మూర్తిమత్వంను చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. దమనం అంటే ఏమిటి? ఈ అదృశ్య రక్షణ ఎలా జరుగుతుంది? సిగ్మండ్ ఫ్రాయిడ్ అహం, ఈగో, వాస్తవికత యొక్క అదృశ్య రక్షణ ఎలా జరుగుతుందంటే నిత్య జీవితంలో ఎదురయ్యే అవమానాలు, అపజయాలు, తీరని కోరికల వల్ల కలిగే తాత్కాలిక ఒత్తిడి కారణం. కవచం, రక్షక తంత్రం, మనస్సు తనకు తెలియకుండానే ఉపయోగించే అసహజమైన పద్ధతే కవచం. అదే రక్షక తంత్రం. ఫలితం తాత్కాలిక ఉపశమనం. ఈ వాస్తవాన్ని మార్చవు, కానీ తాత్కాలిక శాంతిని ఇస్తాయి. ఇదే రక్షక తంత్రము. మరి రక్షక తంత్రాల్లో మొదటిది దమనం అనగా ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం, బాధాకరమైన విషయాలను అచేతన ఆలోచనలోకి రానివ్వకుండా అచేతన మనస్సులోకి తొక్కివేయడం. ఉదాహరణకు, ఘోరమైన అవమానం జరిగిన సంఘటనను పూర్తిగా మర్చిపోవడం. టెట్లో 2024లో వచ్చిన బిడ్డ బాధాకరమైన అనుభవాలను కావాలని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడమే దమనం. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా దమనానికి ఉదాహరణగా మనము చెప్పుకోదగినటువంటి ఈ రక్షక ఎగ్జాంపుల్స్. ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి వస్తే ఆ డబ్బు ఇవ్వడు ద్వారా మన బ్యాంకు నిల్వలు తగ్గిపోగలవనే వ్యాకులత ఎక్కువైతే మనం డబ్బు ఇవ్వడం మర్చిపోతాం. అమ్నీషియా గల వ్యక్తులు చేసేది ఇదే. భగ్న ప్రేమికుడు ప్రియురాలని మర్చిపోవడం. వ్యక్తి తన అవసరాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం. అప్పు చేసి ఇవ్వడం ఇష్టం లేక మర్చిపోవడం. సాంఘిక కట్టుబాట్ల వల్ల కోరికలు ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం. ఇదంతా దమనం అనే రక్షక తంత్రాన్ని కింద వస్తుంది. అదేవిధంగా ప్రతిగమనం. మీరు ఈ చిత్రాన్ని చూసినట్లయితే పెద్దవారు చిన్న పిల్లల వలె ప్రవర్తించి స్వాంతన పొందడం, వెనక్కి నడవడం, దాన్నే ప్రతిగమనం అంటారు. ప్రతిగమనం అనేటువంటిది పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల వలె ప్రవర్తించడం, చిన్న పిల్లల చేష్టలు చేయడం, కష్టాలకు బాధలకు గురి అయిన పెద్దలు చిన్నపిల్ల వల్ల ఏడవడం. ఇదే ప్రతిగమనం అనే రక్షక తంత్రం. ముఖ్యంగా ఉదాహరణలు చూసినట్లయితే, తన నిత్యావసరాలు తీర్చుకోలేని గుమస్తా తన ఉద్యోగం పోయిందని తెలిస్తే చిన్న పిల్లవాని వలె ఏడవడం, వస్తువులను విసిరి కొట్టడం, దోగాడడం మొదలైనవి ప్రతిగమన ప్రవర్తనలే. వ్యాపారంలో దివాలు తీసిన 40 ఏళ్ల వ్యక్తి చిన్న పిల్లాడిలా బోరున ఏడవడం. అదేవిధంగా 20 సంవత్సరాల వ్యక్తి ఒక్కొక్కసారి 2 సంవత్సరాల బాలుడిలాగా ప్రవర్తించడం, పూర్వస్థితికి పోవడం, పై ఆఫీసర్ సస్పెండ్ చేసినని తెలిసి ఉద్యోగి ఏడవడం.
ఇదంతా ప్రతిగమనానికి ఉదాహరణలు. తర్వాత విస్థాపనం అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపడం విస్థాపనం. కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు, కానీ గమ్యాన్ని మారుస్తాడు. వ్యక్తి తన కోపతాపములను, అసహనమును అసలు వ్యక్తుల మీద కాకుండా తన కంటే బలహీనుల మీద, వస్తువుల మీద ప్రదర్శించడమే విస్థాపనం. ప్రిన్సిపల్ చేతిలో తిట్లు తిన్న ఆ కోపంతో అకారణంగా తరగతి గదిలోని విద్యార్థులను దండించడం. అదేవిధంగా అన్నదమ్ములలో అన్న తమ్ముడి మీద కోపం చాలా వచ్చింది. తమ్ముడిని కొడితే తల్లిదండ్రులు తనను శిక్షించవచ్చు. అందువల్ల అన్న తన కోపమును బొమ్మపై చూపి దానిని పగులగొట్టడం. అదేవిధంగా ఆఫీసులో పై అధికారి తిట్టినప్పుడు ఆ కోపం ఇంట్లో చూపించడం కూడా విస్థాపనానికి ఉదాహరణ. అదేవిధంగా ప్రక్షేపణం చూసినట్లయితే తన తప్పులను, లోపాలను ఇతరులకు ఆపాదించడం, తన ప్రేరకాలను ఇతరుల వైపు ప్రతిక్షేపించడమే ప్రక్షేపణం. వ్యక్తి తన లోపాలను, తప్పులను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ ఆపాదించడం, తన తప్పులు, అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయడం, అందరూ ఇలానే చేస్తారు అనటం ప్రక్షేపణం అవుతుంది. పచ్చ కామెర్ల వాడగానే కనిపించడం టెట్ 2024లో ఇచ్చినటువంటి బిట్. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం లాంటిది. దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ప్రక్షేపణం. ఆడలేక మధ్యల ఓటి వంటిది. పరీక్ష తప్పిన విద్యార్థి మా ఉపాధ్యాయుడే సరిగా చెప్పలేదు అని నిందించడం ప్రక్షేపణం. ప్రక్షేపణానికి ఇవన్నీ ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ప్రక్షేపణానికి ఎవరో కొందరు తరుముకొస్తున్నట్లు యువతి ఫిర్యాదు చేసింది. విషయం పరిశీలిస్తే ఎవరూ ఆమెను తరుమలేదు. ఆమె అటువంటి పరిస్థితులు తనకు రావాలని కోరుకుంటుంది. ఒక రాజకీయ నాయకుడు అవినీతిపరుడు అనుకుందాం. అతడు ప్రపంచంలో ఉండే వారంతా అవినీతిపరులని పేర్కొంటాడు. ఒకరికి రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేకపోతే ఎవరికి ఇష్టం లేదని చెప్పడం ప్రక్షేపణం అవుతుంది. ఇది ప్రక్షేపణం. అదేవిధంగా హేతుకీకరణం అంటే అపజయాలను అహేతుకమైన కుంటి సాకులతో సమర్థించుకుంటూ మనస్సుకు సర్ది చెప్పుకోవడము హేతుకీకరణం. మనం చేసే పనులకు అసలు కారణం కాక మరొక హేతువును చూపించడం లేదా సమర్థించుకోవడం హేతుకీకరణం. అందని ద్రాక్షపళ్ళు పుల్లన. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అయినా లాభం లేదు, ఉద్యోగాలు రావడం లేదు అని సమర్థించుకోవడమే హేతుకీకరణం, రేషనలైజేషన్. పరీక్ష ఎందుకు తప్పావు అంటే పాస్ అయ్యి లాభం లేదని చెప్పడం. తండ్రికి కోపం వచ్చి బిడ్డను చావబాదినాడు. ఇతరులకు చెప్పే కారణం బిడ్డ శ్రేయస్సు కోరే అట్లా చేసినానని చెప్పడం. ఇదంతా కూడా హేతుకీకరణానికి అంటే ఒక హేతువును చూపించడం. బౌద్ధీకరణం, ఇంటలెక్చువలైజేషన్. బాధాకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని బౌద్ధిక నిర్వచనాలతో ఆ బాధకు దూరం కావడం. ఉదాహరణకు తండ్రి మరణిస్తే ఆ బాధను మర్చిపోవడానికి కుమారుడు మా నాన్న అదృష్టవంతుడు, అనారోగ్యం లేకుండా సంతోషంగా చనిపోయాడు అనుకోవడం ఇంటలెక్చువలైజేషన్, బౌద్ధీకరణము. బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని బౌద్ధీకరణ నిర్వచనాలతో ఆ బాధకు దూరం కావడం బౌద్ధీకరణం. ఆ తదుపరి పరిహారం, కాంపన్సేషన్ పరిహారం. ఒక వ్యక్తి కోర్కెలు తీరనప్పుడు కోర్కెలు తీర్చుకునే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటాడు. దీనినే పరిహారం అంటారు. ప్రత్యామ్నాయం ఒక రంగంలో ఉన్న బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి మరో రంగంలో గొప్పగా రాణించడం. చదువులో రాణించలేక ఎగతాళికి గురైన వ్యక్తి ఆటల్లో అద్భుతంగా రాణించి మన్ననలు పొందడం పరిహారం.
పరిహారం. పిల్లలు కలుగని ఒక స్త్రీ చిన్న పిల్లల బడిలో ఉపాధ్యాయునిగా చేరడం, పిల్లలున్న పరిస్థితిని తానుండడం, చదువులో వెనకబడ్డ విద్యార్థి ఆటల్లో కృషి చేసి రాణించడం. ఇదంతా కూడా డెమోస్తనీస్ అనే గ్రీకు దేశస్థుడు తన నత్తిని పోగొట్టుకునేందుకు నాలుగు కింద గులకరాళ్ళు వేసుకొని సముద్రం ఒడ్డున మాట్లాడడం చేసేవాడు. ఆ విధంగా అతడు తనలోని లోటుపాట్లను అధిగమించి తన రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి పొందాడు. ఇది ఏ రక్షక తంత్రం అంటే పరిహారం. అదేవిధంగా ఉదాత్తీకరణం అంటే సమాజం ఆమోదించని కోరికలను నిర్మాణాత్మకమైన మరియు ఆమోదయోగ్యమైన మార్గాల్లోకి మళ్లించడం. దీన్నే ఉదాత్తీకరణం అంటారు. తీరని కోరికలను మంచి పనులు చేయుటకు సద్వినియోగం చేయుట. భగ్న ప్రేమికుడు కవిత్వం రాయుట, చిత్రకారుడు కావడం. ప్రేమలో విఫలమైన యువకుడు సంఘ వ్యతిరేక పనులు చేయకుండా ఆ బాధలో నుంచి గొప్ప కవిత్వాలు రాసి కవిగా పేరు తెచ్చుకోవడం ఉదాత్తీకరణం. అదేవిధంగా ప్రేరకం తారుమారు అంటే రియాక్షన్ ఫార్మేషన్, రివర్సింగ్ మోటివ్, ప్రేరకం తారుమారు మనసులో ఉన్న ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకమైన భావనను బయటకు వ్యక్తపరచడం. వ్యతిరేక ప్రేరకాలను వ్యక్తి వ్యాకులతా స్థితిలో ఉన్నప్పుడు ప్రదర్శించడం. కోరిక హెచ్చుగా ఉన్న వద్దు అని చెప్పడం. ఒక వ్యక్తిపై తీవ్రమైన దేశం ఉన్నప్పటికీ అతనితో చాలా ప్రేమగా నటించడం. ఆకలిగా ఉన్నా ఇప్పుడే తిన్నాను వద్దు అని చెప్పడం. దీన్నే ప్రేరకం తారుమారు అంటారు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒకరి ఇంటికి వెళ్దాము, వారు పలహారం ఇవ్వబోతే వద్దు అని చెబుతాము. అతి నమ్రత చూపిస్తే అతనిలో వ్యతిరేక ప్రేరకాలు ఉంటాయని, వాటిని కప్పిపుచ్చుకునే తంత్రాలు అని ఫ్రాయిడ్ అభిప్రాయము. ఇదే ప్రేరకం తారుమారు, ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. తర్వాత నిరాకరణం అనగా డేనియల్ ఆఫ్ రియాలిటీ. తన తప్పులను ఒప్పుకోకపోవడం, అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఆవేదనతో నిరాకరించడం. ఒక వ్యక్తి నిజంగా పొగరుబోతు అయినప్పటికీ ఇతరులు ఆ మాట చెబితే కోపంతో నిరాకరణం. ఇది ఒక రక్షక తంత్రం. నిజాన్ని దాచే ముసుగులే ఈ రక్షక తంత్రాలు. నెక్స్ట్ తాదాత్మీకరణం అనగా తాను సాధించలేని తన కోరికలను తన ఆత్మీయులు సాధించినప్పుడు వారిలో తనను తాను చూసుకొని మురిసిపోవడమే తాదాత్మీకరణం. తాము సాధించలేని విషయాలను ఇతరులు సాధించినప్పుడు తాము వారిలో గుర్తించుకోవడమే తాదాత్మీకరణం. తాను మంచి ఆటగాడు కాలేకపోయినప్పుడు కానీ తన పాఠశాల జట్టు గెలుపునే తన గెలుపుగా భావించి సంతోషించడం. తను క్రికెట్ ఆడలేకపోయినా తనకిష్టమైన టెండూల్కర్లో తనను చూసుకోవడం. తమను హీరోయిన్లతో తాదాత్మీకరణం చెందడం. ఒక తండ్రి ఐఏఎస్ అధికారి కావాలనుకొని అది సాధించలేక తన కుమార్తె ఐఏఎస్ అధికారి అయితే తాను అయినట్లు సంతృప్తి పడడమే తాదాత్మీకరణం. తాను ఇంజనీర్ కాలేకపోయినా తండ్రి తన కొడుకు ఇంజనీర్ అయితే తానే అయినంతగా సంబరపడిపోవడమే తాదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్. తర్వాత సింపతిజం ఒత్తిడి వల్ల కలిగే బాధను ఎదుర్కొనలేక ఇతరుల నుండి సానుభూతి పొందడం ద్వారా ఉపశమనం వెతకడం. హోంవర్క్ చేయని విద్యార్థి ఉపాధ్యాయుడి దండ నుండి తప్పించుకోవడానికి తనకు ఆరోగ్యం బాగాలేదు అని అబద్ధం చెప్పి సానుభూతి పొందడమే సింపతిజం. ఇది ఒక రక్షక తంత్రం. హోంవర్క్ చేయని విద్యార్థి ఉపాధ్యాయుడి దండ నుంచి తప్పించుకోవడానికి తనకు ఆరోగ్యం బాగలేదు అని అబద్ధం చెప్పి సానుభూతి పొందడమే సానుభూతి అనే రక్షక తంత్రం.
దీంట్లో ఇతరుల ద్వారా ఆత్మసంతృప్తి, సానుభూతి అనేవి కూడా రక్షక తంత్రాలే. అదేవిధంగా స్వైర కల్పన, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, పగటి కలలు, వాస్తవంలో సాధించలేని వాటిని సాధించినట్లుగా ఊహించుకొని తృప్తి పడడం. ఉదాహరణకు చదువులో వెనుకబడిన విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నట్లు ఊహించడమే స్వైర కల్పనం, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్. వాస్తవ ప్రపంచాన్ని మరచి తీరని కోరికలు తీరినట్లు పగటి కలలు కనడం స్వైర కల్పనం. ఉపశమనం దాని ద్వారా పొందడం. పరీక్షలో తప్పిన విద్యార్థి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్లు పగటి కలలు కనడం. చాలా పేదరికంలో బాధపడుతున్న వ్యక్తి తాను సంపన్నుడైనట్లు పగటి కలలు కనడం. ఇతరులు తనను ఎలా గౌరవిస్తారో ఊహించుకోవడం. ఇదంతా యువకులు చదువుతున్నట్లు నటిస్తూ ఆ సమయంలో పగటి కలలు కంటూ ఉంటారని పరిశోధనలో గమనించబడింది. వ్యక్తి తనను కలెక్టర్ అయినట్లు పగటి కలలు కనడం. వ్యక్తి లాటరీ గెలిచినట్లు, కోటీశ్వరుడు అయినట్లు కలలు కనడం పగటి కలలు. దీన్నే స్వైర కల్పనం, డే డ్రీమింగ్ లేదా ఫ్యాంటసీ అంటాము. ఉపసంహరణ, విత్ డ్రాల్ అంటాం. ఉపసంహరణ లేదా విత్ డ్రాల్ అన్నప్పుడు సమస్య నుండి పారిపోవడం. ఓటమి భయంతో ఆ పరిస్థితులలో అసలు పాల్గొనకపోవడం. ప్రతిభ లేని విద్యార్థి ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో అసలు పరీక్ష రాయకుండా ఎగ్గొట్టడమే ఉపసంహరణం, withdrawal. Some people having withdrawal symptoms, they want to escape from the problem. For that they won't attempt the exam. సో సమస్య నుండి పారిపోవడం, ఓటమి భయంతో ఆ పరిస్థితుల్లో అసలు పాల్గొనకపోవడమే ఉపసంహరణ. అంతర్లీనం, ఇంటర్నలైజేషన్. సంఘర్షణకు గురి చేసిన విషయాలను గెలవలేక రాజీపడి ఆ పరిస్థితులకు అలవాటు పడిపోవడం. సంఘర్షణకు గురి చేసిన విషయాలను గెలవలేక రాజీపడి ఆ పరిస్థితులకు అలవాటు పడిపోవడమే ఇంటర్నలైజేషన్, అంతర్లీనం. అత్తగారింట్లో మాంసాహారం వండటం తప్పనిసరి అయినప్పుడు వేరే దారి లేక దానికి అలవాటు పడే శాకాహారి అయిన కోడలు. ఇదే అంతర్లీనం. రక్షక తంత్రాలు పరిమితమైతే కవచం, మితిమీరితే ప్రమాదం. మరిచిపోకండి. కావున రక్షక తంత్రాలు వాస్తవాన్ని మార్చవు, కేవలం మన ఆలోచనను మాత్రమే మారుస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి నిజమైన పరిష్కారం. అప్పుడప్పుడు వాడుకోవడం వల్ల అహంకి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది, ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. వీటిపైన పూర్తిగా ఆధారపడితే వాస్తవ ప్రపంచానికి దూరమైపోతారు. ఊహాలోకంలో బ్రతకడం వల్ల తీవ్రమైన మానసిక రుగ్మతలకు అది దారి తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫిజికల్ సైన్స్ గురు. దిస్ ఈజ్ సైకాలజీ డిఫెన్స్ మెకానిజమ్స్ బండి శ్రీనివాసులు. కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.